ఇస్తారు. I bring you greetings in the name of the Father, Son and the Holy Spirit. త్రియేక దేవుని నామమున మీకు అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ప్రాంతంలో అనగా మన రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు ఇచ్చినటువంటి మహా గొప్ప వరం, గిఫ్ట్. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అభిమతాలు మారుతున్నటువంటి ఈ సమయంలో భాష మత గుర్తింపు కొరకు జరుగుతున్నటువంటి పోరాట పరిస్థితులలో చరిత్రాత్మక విభేదాలు సరిచేసుకుంటున్నటువంటి ఈ సమయంలో క్రైస్తవుల యొక్క మనుగడను నిర్దేశించి క్రైస్తవుల యొక్క ఉనికిని దేశమంతటికి చాటి చెప్పే ఒక మహా గొప్ప సమయమని నేను జ్ఞాపకం చేస్తూ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ప్రారంభించి దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి నా సహోదరుడు, నా స్నేహితుడు ఉదయ్ కుమార్ గారు, పాల్ గారిని నేను అభినందిస్తుంటున్నాను. భారతదేశ దక్షిణ ఇండియా సంఘ అధ్యక్షులు His Honor the most Reverend Dr. గోవాడ దైవాశ్రవం తండ్రి గారి తరపున, మరి ముఖ్యంగా మెదక్ అధ్యక్ష మండలం అనగా ఈ 5 జిల్లాలలో ఉన్నటువంటి దాదాపు 1400 సంఘాలు, 4.5 లక్షల క్రైస్తవ కుటుంబాల తరపున నేను ఈ పార్టీకి మరి అధ్యక్షులకు వారి యొక్క శుభాది వందనములను నేను తెలియచేస్తుంటున్నాను. బ్రదర్, వి ఆర్ విత్ యూ. ఈ సమయంలో మనకు కావాల్సింది ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో మరి ముఖ్యంగా క్రైస్తవులు అందరి ఎడల ఐక్యతను తీసుకొని రావడానికి మనం మంచి స్ట్రాటజీ తీసుకొని ముందుకు సాగుతూ క్రీస్తును ముంగుర్తుగా ఉంచుకొని వెళ్ళాలని నేను మనవి చేస్తుంటున్నాను. మరి ముఖ్యంగా మంచి వర్డింగ్ నేను గమనించినాను. క్రైస్తవ క్రిస్టియన్ ఐడియాలజీతో సెక్యులర్ నేచర్తో ముందుకు వెళ్ళాలని మీరు చేసిన ఆలోచన చాలా గొప్పగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలోకి వచ్చేసినప్పుడు వారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం స్థాపన, దానికి ఆయనే రాజు. మనకు ఇచ్చినటువంటి విలువలు ఏంటంటే ప్రేమ, మంచితనం, సమాధానం, సంతోషం అనగా ఇవి అతని యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని తన రాజ్య విలువలుగా ఉంచి మానవుని యొక్క మనుగడలో ద గుడ్నెస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క మంచితనాన్ని, మంచి సంబంధాలను, మంచి జీవితాన్ని కలుగచేయాలని ఆశపడినాడు. అటువంటి మహోన్నతమైన ఉన్నతమైనటువంటి ఐడియాలజీతో మానవుని యొక్క మంచితనం కొరకు, గుడ్నెస్ ఆఫ్ లైఫ్ కొరకు ఈ యొక్క పార్టీ ముందుకు సాగుతుందని వారి యొక్క ఐడియాలజీలో వారు ఇస్తున్నారు. కనుక దేవుడు ఖచ్చితంగా తన దక్షిణహస్తం పట్టుకొని మీది నడిపిస్తాడని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఈ మైనారిటీస్ మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇట్ ఈస్ నాట్ ఐసోలేటెడ్ వన్స్, బట్ దే ఆర్ సిస్టమాటికలీ ఆర్కెస్ట్రేటెడ్ violence against the Christian minorities. Not only Christian minorities, but all the minorities in India. Therefore, come together, join together, put your hearts together and work this party for this party so that we may be successful in bringing in the ideology of Christ and goodness of life for everybody. Once again, I greet you on behalf of the Medak Diocese and also all the executive committee of the Medak Diocese. Thank you. God be with you.